క్రీస్తులార్డ్ ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తాను చేయబోయే కార్యములను అబ్రహాముకు దాచకుండా చెప్పాడు. అవేమంటే, మొదటిగా, నిశ్చయముగా నీ సంతానాన్ని నేను దీవించి ఆశీర్వదించి నీ సంతానం గొప్ప జనంగా చేస్తానని, నీ సంతానం మూలంగా సమస్త భూవంశములు ఆశీర్వదించబడునని దేవుడు మొదటిగా తాను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి వివరించాడు. రెండవదిగా, సొదొమ గొమొర్ర యొక్క పాపం బహు ఘోరమైనది కనుక దాని మీద అగ్నిగంధకాలను కురిపించి నాశనం చేస్తానని దేవుడు అబ్రహాముకి చెప్పాడు. అయితే తనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అబ్రహాము ఆనందించక సొదొమ గొమొర్ర యొక్క వినాశనాన్ని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. నిజమైన ప్రార్థనాపరుని యొక్క లక్షణం ఇదే. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించటం. ఆది కాండం 18వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, తండ్రి, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతావా అని చెప్పి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేర్చున్నాడు. అందుకే యెహోవా దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు కనబడిన ఎడల ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. నీతిమంతులు 50 మంది కూడా కనబడలేదు. మరలా దేవుడి సన్నిధిలో అబ్రహాం అడుగుతున్నాడు, 45 మంది కనబడితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా అని. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, 40 మంది కనబడితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటానన్నాడు. అయినా 40 మంది కూడా కనబడలేదు. 30 మంది ఉన్న పట్టణాన్ని కాపాడుతావని మరలా అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని బతిమలాడుకుంటూ అడుగుతున్నాడు. అప్పటికి ప్రభువు సరేనన్నాడు. చివరకు 10 మంది ఉన్నా కాపాడతావా అని చెప్పి అబ్రహాము దేవుడి యొక్క ఉగ్రత తగ్గించబడినట్లుగా, దేవుడి యొక్క కోపం అనేది సొదొమ గొమొర్ర పట్టణం నుంచి తొలగించబడినట్లుగా దేవుణ్ణి శాంతపరచడానికి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు. 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడమని, 10 మంది నీతిమంతులు కనబడిన ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడమని ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాడు. సరే, 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను నాశనం చేయనని దేవుడు మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం కూడా అట్టి ప్రార్థన విజ్ఞాపన ఆత్మ కలిగి దేవుని ఉగ్రత నుండి అనేకులను విడిపించే విజ్ఞాపనకర్తలుగా మారుదుముగాక. మనకున్న ఆశీర్వాదాలను బట్టి, మనము ఉన్న ఆనందాన్ని బట్టి, ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి మనం ఆనందించక నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి అనేకుల కొరకు విజ్ఞాపన చేసి దేవుని యొక్క దీవెనలను పొందుకుందుము గాక. అబ్రహాము ఏ రీతిగా అనేకుల మంది విశ్వాసులకు తండ్రిగా